స్వామి ట్రిపుల్ ఎస్కి అందరూ నమస్కారం. రేపు వచ్చే 16వ తారీఖు మే 16, 2026 తారీఖు రోజు మనకు జ్యేష్ఠ అమావాస్య, శని భగవానుడి జయంతి రోజు. ఆ రోజు స్వామివారి జన్మదినం రోజు అందరూ కూడా దీపారాధన, తైలాభిషేకం, స్వామివారికి ఇష్టమైన పూజా కార్యక్రమాలు అవన్నీ చేస్తుంటారు. కాకపోతే ఆ రోజు చిన్న పరిహారం, ఎవరైనా కూడా మన ధనానికి అభివృద్ధి రావడానికి, ధనం మన మీద చెడు గ్రహాలు కానీ దిష్టి దోషాలు దాకకుండా, ఏ కార్యాలైనా ధనం అంటే ధనానికి ప్రతిరోగా నిండుకు వెళ్ళడానికి చిన్న చిన్న 2-3 రెమెడీ చెప్తారు, చేసేసండి. ఆ రెమెడీ చేయడం వల్ల మనకి దిష్టి దోషం కాకుండా మనకి ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఈ వేళ్ళల్లో ఒక్కొక్క వేలు ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది. ఈ మధ్య వేలు వచ్చి శని భగవానుడికి సంబంధించిన వేలు అన్నమాట. బుధవేలు, రవివేలు, శని గురువేలు, ఇది ఒక వేలు. ఈ గ్రహాలకు సంబంధించిన అన్ని వేళ్ళు ఉంటాయి కాబట్టి ఇది ఒక్కో ఆ రోజు ఏం చేయాలి, ఏం చేస్తే, ఏ విధంగా చేస్తే మనకు దిష్టి దోషం కాకుండా డబ్బు పరంగా నిండుకు వెళ్తేట్టుగా చిన్న రెమెడీ పరిహారం చేసేసినట్టుగా. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. స్వామి సురమూర్తి అర్చన ఆరోగ్య దుబ్బుల వాళ్ళకి నిర్మల ధర్మశాస్త్రవి శబరిగిరీష్ అని హరిరసుతన జ్యోతి స్వరూపం ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన వల్లభాయన స్వామి. ఆ రోజు భగవానుడికి మనం తైలాభిషేకం, నువ్వుల నూనె, కొబ్బరికాయ, ఎప్పుడైతే తేంగా ఉంటుంది కదా, కొబ్బరికాయకి సంబంధించిన పలగొట్టేసి దాంట్లో నుంచి పచ్చళ్ళ దాంట్లో నువ్వుల నూనె పోసేసి ఒక నల్ల బట్టలో నువ్వులు కట్టేసి మూటగా కట్టి దాన్ని ఒత్తిగా మార్చుకోవాలి. అది మనకు కొబ్బరికాయ దాంట్లో నువ్వుల నూనె విషయంగా సోమవారం ముందు దీపారాధన కోసం రెడీ చేసుకోవాలి. ఆ కొబ్బరికాయలో ఏదైతే మనం ఒత్తి రెడీ చేసుకున్నాం కదా, మనం అంటే దీపం పెట్టడానికి ఆ క్లాత్లో, కాటన్ క్లాత్లో ఈ నల్ల నువ్వులు వేసేసి దాన్ని మంచిగా ముడేసేసినాం, అది అని వేసేసినాం. ఓకేనా? వేసేసి స్వామివారి ముందు దీపారాధన చేస్తాం. ఆ దీపారాధన చేసేటప్పుడు చేస్తే అందులో కొంచెం నల్ల నువ్వులు వేయచ్చు, అవసరమైతే ఐరన్ ముక్కేయచ్చు. స్వామివారికి బెల్లము నైవేద్యం పెట్టేసి, స్వామివారికి బ్లూ కలర్ పూలు అంటే చాలా ఇష్టం, శంకు పుష్పాలు బ్లూ కలర్ పెట్టేచ్చు. తర్వాత ఏ బ్లూ కలర్ అయినా పెట్టేయచ్చు. స్వామివారికి ఒక బ్లాక్ కలర్ క్లాత్ని అయితే పైకి వేసేసి స్వామివారిని పెట్టేసి, ముఖ్యంగా స్వామివారి చిటికెనెల మీద స్టార్టింగ్ ఆయిల్ పోయాలి. దాని తర్వాత స్వామివారిని పూసేయాలి, తైలాభిషేకం చేసేయాలి. కాకపోతే ఆ రోజు మనం ఐరన్ రింగు వీలైతే బ్లాక్ హార్స్ సంబంధించిన కాలు టెక్కకుండా అది దాంతో మనం తయారు చేసిన ఒక బ్లాక్ హార్స్కి అంటే గుర్రం డెక్కతో ఉన్న గుర్రం కాలు ఇచ్చిపోవడం, దానికి సంబంధించిన దాంతో తయారు చేసిన రింగ్ అని పెట్టుకోవచ్చు. లేదంటే మన పడవ ఉంటుంది కదా, పడవలకు సంబంధించిన మూల మన కీల అంటే దానికి సంబంధించిన మంచి దాని మూలలు కుడతారు కదా, అలాంటివి మనం దొరికితే దాంతో తయారు చేసుకున్న ఒక ఇనుప దాంతో తయారు చేసుకున్న రెడీ చేసిన ఒక రింగ్ అంటే రెడీ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా ఐరన్ రింగ్స్ రెడీ చేసుకోవచ్చు, స్టీల్ రింగ్స్ పెట్టుకోవచ్చు. ఇలా లెడ్ రింగ్స్ అంటే లెడ్ రింగ్స్, ఇట్లా లెడ్ రింగ్స్ ఉంటాయి అనమాట. ఈ లెడ్ రింగ్ అని ఉంటుంది. ఈ లెడ్ రింగ్తో తయారు చేసిన ఇవి కూడా ఏదైతే కొబ్బరి చిప్పలలో దీపారాధన చేసిన అందులో వేసేసి దీపారాధన చేసేసినాం కదా, స్వామివారి దీపం 29 ప్రదక్షిణలు చేసేసినాక అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే స్వామివారి లోపల మనం అది రింగ్ వేసాం, ఆ రింగు తీసేసుకొని మధ్యలో వెలుగు పెట్టేసుకోవాలి. మధ్యలో వెలుగు పెట్టుకోవడం వల్ల ఇది మధ్యలో వేలు వచ్చేసి అన్ని వేలు ఉన్నాయి కదా, అన్ని వేలులో ఇది చిట్కనీళ్ళు వచ్చే బుధవేలు, ఇది రవివేలు ఉంగరాలు పెడతాము, అనిమక వేలు 2, ఇది గురువేలు, ఇది శుక్రవేలు. ఇది ఒక్కటి మధ్యలో వేలు మాత్రం స్వామివారిది శని భగవానుడికి సంబంధించిన వేలు. ఈ శని భగవానుడికి సంబంధించిన వేలుకి మనము ఆ రింగు పెట్టేసుకోవాలి. ఆ రింగు పెట్టేసుకోవడం వల్ల మనకు దిష్టి దోషం కూడా తాకదు, తర్వాత నకారాత్మక శక్తులు కూడా ఏం తాకవు. మనకు దినదిన అభివృద్ధిగా డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా ఎదుగుతూనే ఉంటాం అన్నమాట. ఈ రింగులా పెట్టుకోవాలి. ఆ విధంగా స్వామివారికి ఆ రోజు పూజా కార్యక్రమం చేసి ఆ రింగు పెట్టుకోవాలి. ఆ రోజు వీళ్ళైతే అందరూ కూడా ధర్మం చేస్తుండాలి. మనం ఎట్లయితే ఊడుస్తుంటారు కదా, మా మున్సిపాలిటీ వాళ్ళు గిట్ట ధర్మ కర్మచారులు కూడా, మోరీలు తీసే వాళ్ళు కానీ, ఊడ్చే వాళ్ళు కానీ, మేస్త్రులు కానీ, వీరందరూ కూడా చెత్తెత్తుకు వాళ్ళు కానీ, మేస్త్రులు కానీ ఎవరైనా ఉంటే, రోడ్లు వేసే వాళ్ళు కానీ, రోడ్డు వర్క్ చేసే వాళ్ళు కానీ, వీరందరికీ మీరు మీ చేతితో ఏదైనా ఎండాకాలం వస్తుంది కాబట్టి చల్లటి పానీయం, నేను బ్లాక్ కలర్ పానీయం ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? స్వామివారికి ఆ రోజు వీలైతే వారికి మీ చేతులతో టీ తాగిపోయండి.
ఏదో ఒకటి మీ చేతులు ధర్మం, ఏదో ఒక ధర్మం, డబ్బు ఇవ్వద్దు. డబ్బు ఇవ్వకుండా మీరేదైనా చేయండి. ఆ రోజు మీకు మీ మీద చెడు దోషాలు కానీ, దిష్టి దోషాలు, చెడు దోషం పోయి మీకు అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ముందుకు వెళ్తుంటాయి. ఈ చిన్న పరిహారం వల్ల మన కష్టాలన్నీ దూరం చేసుకోవచ్చు. అంటే స్వామివారిది మన రాశిలో ఉన్న 2.5 సంవత్సరాలు, మన ముందు రాశిలో 2.5 సంవత్సరాలు, మన బిఫోర్ ఉన్న రాశిలో 2 సంవత్సరాలు, ఈ 2 కలిపితే 7.5 సంవత్సరాలు శని అంటారు, 7.5 అంటుంటారు కదా. తర్వాత స్వామి అష్టమ శని అంటారు, అర్ధాష్టమ శని అంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు కూడా మనము ఇవన్నీ కూడా దశలో ఉన్న అంతర్దశలో ఉన్న స్వామివారి అని ఉంటే కొంచెం మన మీద కర్మని పోగొట్టడానికి స్వామివారి సరైన మార్గం మనకు ఇబ్బంది పెట్టి మనలో ఉన్న కర్మ తీసేస్తుంటారు అన్నమాట. ముళ్ళు కుచ్చుకుంటే మళ్ళీ ముళ్ళు తీసేయడం, ముళ్ళు తీయడం కొంచెం కష్టం అవుతుంటే తీయడానికి కూడా సేమ్ అలానే మన దగ్గర తీయడానికి కూడా భగవానుడు అలా ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ఆ చెడు ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఎట్లయినా మనలో ఉన్న, అంటే నా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది, నొప్పి వస్తుంది, ఆ నొప్పి లేకుండా పరిహారం చేయాలంటే చిన్న మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి. చిన్న మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఆ కర్మ పోతుందిగా మనకి ఇబ్బంది కలుగుతుంటారు. ఆ కర్మ పోతూ మనకి ఇబ్బంది లేకుండా, నొప్పి తెలియకుండా ప్రశాంతమైన చెడు అనేది పోతే మనం హ్యాపీగా ఉంటాడు. అలాంటి చిన్న పరిహారం స్వామివారికి చేస్తే మన సక్సెస్గా అన్ని కార్యక్రమం ముందుకు వెళ్తుంటాయి. స్వామివారు డబ్బు ఇవ్వాలని కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఇచ్చిన డబ్బు ఇస్తూనే ఉంటాడు. ఆ టైంలో సక్సెస్ అన్నింటిలో సక్సెస్ అవుతుంటాడు. సక్సెస్ మనిషికి ఇంకా కారణం అనేది శని భగవానుడు ఉంటాడు. కష్టాన్ని నమ్ముకొని సక్సెస్ని నమ్ముకునే వాళ్ళే సక్సెస్గా ఉంటారు. అందుంచే వారందరూ ఎప్పుడు కూడా సక్సెస్గా ఉంటారు. స్వామివారు ఎప్పుడు సక్సెస్ గురించి దానికి ముందు అడుగు చేస్తుంటారు. ఎవరైతే సక్సెస్కి ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి అడ్డుపడాడు స్వామివారు, ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తుంటారు. అందుకే వాళ్ళందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి ఇంకా సక్సెస్గా ఉంటారు, ఇంకా చాలా ముందుకు వెళ్తారు, హ్యాపీగా ఉంటారు. అందరూ కూడా స్వామివారి డబ్బు, సంపద, ఆయుషం, ఆనందమైన నిండుగా ఉండాలని కోరుకుంటూ మీ శివుడు స్వామి.